షుగర్ టాబ్లెట్స్తో కూడా అన్ని టాబ్లెట్స్ లాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అవి ఏంటో చూద్దాం. కామన్గా వాడే మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ఉంటుంది, గ్లైకోమెట్ అని, గ్లైసిఫేజ్ అని ఉంటుంది. దాంతో కొంత కడుపులో తిప్పినట్టు కానీ, వామిటింగ్ కానీ, డయేరియా కానీ రావటమే కాకుండా ఇంపార్టెంట్గా మెట్ఫార్మిన్ వాడే వాళ్ళకి B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు చెక్ చేసుకొని B12 తక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంత వెయిట్ లాస్ ఉండొచ్చు మెట్ఫార్మిన్తో. కొంతమందికి లాక్టిక్ ఎసిడోసిస్ అనే ప్రాబ్లం రావచ్చు, సివియర్గా లివర్ కానీ కిడ్నీ కానీ ప్రాబ్లం ఉంటాయి. ఇక రెండో క్లాస్ ఆఫ్ డ్రగ్స్ని సల్ఫోనిలూరియాస్ అంటారనమాట. ఇది గ్లిమిపరైడ్ అని, గ్లైక్లజైడ్ అని, గ్లిబెన్క్లమైడ్ అని ఉంటుంది. కామన్గా వాడే ట్యాబ్లెట్స్ ఇవి. మనకి జోరిల్ అని, అమారిల్ అని ఇట్లాంటివి అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. వీటితో షుగర్ డౌన్ అవడం అనేది కామన్గా జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో జరిగే అవకాశం ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం వస్తే షుగర్ డౌన్ అవుతుంది. అప్పుడు దాకా బాగా కంట్రోల్లో ఉండి కిడ్నీ ప్రాబ్లం రాగానే సడన్గా షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది సెకండ్ కేటగిరీ డ్రగ్స్. థర్డ్ కేటగిరీ డ్రగ్స్ని DPP-4 ఇన్హిబిటర్స్ అంటారు. వీటిలో సిటాగ్లిప్టిన్ అని, విల్డాగ్లిప్టిన్ అని, లినాగ్లిప్టిన్ అని ఉంటుంది. మీరు చూసుంటారు, ఇస్టామెట్ అని, విల్డా అని ఇట్లాంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. జానమెట్ అని ఇట్లాంటి ట్యాబ్లెట్స్. వీటిలో ఏంటంటే కొంచెం అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, రేర్గా ప్యాంక్రిటైటిస్ ఇట్లాంటివి రావచ్చు. షుగర్ డౌన్ అయ్యే అవకాశం వీటితో కూడా ఉంటుంది. ఇకపోతే SGLT2 ఇన్హిబిటర్స్ అని ఉంటాయి. ఎంపాగ్లిఫ్లోజిన్, డాపాగ్లిఫ్లోజిన్, కనాగ్లిఫ్లోజిన్ అని ఉంటాయి. ఇవి జాడియాన్స్ అని, ఎంపారెగ్ అని, లేకపోతే ఇట్లాంటి డాపా అని ఇట్లాంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. వీటితో యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు BP తగ్గే అవకాశం ఉంటుంది, రేర్గా కీటోఎసిడోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే కొత్త ఇంజెక్షన్స్ ఉన్నాయి, GLP-1 రిసెప్టర్ అగనిస్ట్ అని. వీటిలో లిరాగ్లూటైడ్, సెమాగ్లూటైడ్, డులాగ్లూటైడ్ అని ఉంటాయి. వీటితో నాజియా, వామిటింగ్ రావటం, బరువు తగ్గటం, రేర్గా ప్యాంక్రిటైటిస్ రావటం, ఎప్పుడన్నా కొద్దిగా విజువల్ డిస్టర్బెన్సెస్ రావటం, గాల్ బ్లాడర్ స్టోన్స్ రావటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇకపోతే సిక్స్త్వి థైజోలిడిన్ డైన్స్ అంటారు, అంటే పయోగ్లిటజోన్ లాంటివి అనమాట. దీంతో కొంతమందికి వెయిట్ గెయిన్ రావటము, ఫ్లూయిడ్ రిటెన్షన్ అవటము, ఇట్లాంటి సమస్యలు వస్తాయి అనమాట. కాళ్ళ వాపులు వస్తున్నాయి షుగర్ ట్యాబ్లెట్స్తో అంటే ఈ పయోగ్లిటజోన్ లాంటి ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇన్సులిన్ అనే వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే షుగర్ డౌన్ అవటం కానివ్వండి, వెయిట్ గెయిన్ రావటం కానీ ఇలాంటివి ఉంటాయి. ఆల్ఫా గ్లైకోసిటేజ్ ఇన్హిబిటర్స్ అని ఉంటారు, కార్బోజ్ లాంటివి. ఇవి అబ్డామినల్ డిస్కంఫర్ట్, డయేరియా లాంటివి వస్తాయి. కాబట్టి ఇలా వస్తే మానేమని కాదు, మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ B12 డెఫిషియన్సీ వస్తుంటే మెట్ఫార్మిన్ వాడుతున్నారని, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంటే డాపాగ్లిఫ్లోజిన్ వాడుతున్నారని తెలుసుకోవడం కోసం మాత్రమే.